హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. మొదటిగా ఈ ఎనర్జీస్ అన్నవి షఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి. అంటే మీ గురించి, మీ పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ అయితే తీయాలి. అంటే ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో ఎనర్జీస్ అయితే చూడాలండి. మీకు ఈ రీడింగ్ రిజనెట్ అయితేనే తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ వస్తుంది. ముందుగా జడ్జిమెంట్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఎనర్జీస్ ఏ విధంగా నడుస్తున్నాయంటే, ఒకరు అంటే అది నిజమైపోదు, జరిగిపోదు, యూనివర్సే చెప్పాలండి. డివైనే న్యాయం అనేది చెప్తుంది. ప్రజలు చెప్పడం వరకే, కానీ జరిగే విషయం అంతా డివైన్ చేతిలో ఉంటుంది. యూనివర్స్ కూడా ఏ సిచ్యువేషన్స్కి ఏ సమాధానం ఇవ్వాలో అలానే చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు మీకు యూనివర్స్ అయితే మీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానాలు అయితే వస్తాయి. ఇవి షఫల్స్ చేస్తున్నానండి. షఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతున్నాను. యూనివర్స్ ఎవరి మనస్తత్వం ఎలాంటిదో మీరు ఏ విధంగా 5 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఉంచుతానండి. 3 ఎనర్జీస్ కార్డ్ ఫస్ట్ ఏమో పెండిలం ఎనర్జీస్ కార్డ్ తీసేదేమో మీ గురించి, అలానే మీ పర్సన్ గురించి, తర్వాత థర్డ్ పార్టీ వారి గురించి. నెక్స్ట్ మధ్యలో తీస్తాను. బాటమ్ ఆఫ్ డెక్ ద హ్యాంగ్డ్ మ్యాన్, 7 ఆఫ్ పెంటికల్, ద ఎంపరర్, స్ట్రెంగ్త్, నైట్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ హ్యాండ్స్. ఈ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా. ముందుగా మీకు సంబంధించిన ఎనర్జీస్ అయితే తీద్దామండి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ గురించి, అంటే వారి మనస్తత్వం, వారి లైఫ్ స్టైల్ గురించి మీరు ఇచ్చే సమాధానం. యూనివర్స్ మీ గురించి చెప్పడం అయితే జరుగుతుందండి. అసలు మీరు ఎలాంటి వారు, ఎలాంటి తత్వం కలవారు, అసలు మీరు లైఫ్లో ఎలా ఉంటారు, ఎలా ఉండబోతున్నారు, దీనికి సంబంధించి యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానం. ఎవరు ఎలాంటి వారో ఈ ఎనర్జీస్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. మొదటిగా మీ గురించి, మీరు ఎలాంటి వారు, ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారు. ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. నెక్స్ట్ మీ పర్సన్ ఎనర్జీ. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎలాంటి వారో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎలాంటి వారో తెలియచేయగలరు. మీ పర్సన్ ఎలాంటి వారు అండ్ వారి మనస్తత్వం ఏంటి, వారి లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి ఈ పెండులం అన్నది ఏ ఎనర్జీ సూచిస్తే ఆ ఎనర్జీస్లో మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్స్ అయితే ఉంటాయండి. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారు. ఎస్, పేజ్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఈ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏముందో చూద్దాం. థర్డ్ పార్టీ వారిది నైట్ ఆఫ్ హ్యాండ్స్. మీ గురించి, మీ పర్సన్ గురించి, ఈ థర్డ్ పార్టీ వారి గురించి యూనివర్స్ ఏ విధంగా చెప్తున్నారు అంటే, మీ విషయంలో చూస్తే ఇది పొగడడం కాదండి. ఎవరైనా మిమ్మల్ని చూశారనుకోండి, వారి మనసులో మీ గురించి బాధపడడం, ఇవి మీకు సంబంధించి ఎనర్జీస్ కార్డ్ అండి. ఈ ఎనర్జీస్ కార్డ్ గురించి ఏం చెప్తున్నారంటే, మీ విషయంలో చూస్తే
ఇక్కడ మీకు ఎక్కడున్నా సంతోషంగానే ఉండగలరండి. అంటే ఇదే లైఫ్ కావాలి, ఇదే ఇలానే ఉండాలి, పెద్ద పెద్దగా ఆశలేమీ ఉండవు, ఎక్కడుంటే అక్కడే సంతోషం ఉండగలం అన్నట్టు మీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు మీకు తెలిసిన వారైనా తెలియని వారైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, మీ ఊర్లో వారైనా సరే, ఎవరైనా సరే మిమ్మల్ని చూసి హ్యాపీ స్మైల్ అయితే ఇస్తారండి, మీ శత్రువైనా సరే. ఎందుకంటే మీ ఎనర్జీస్ పాజిటివ్గా అలా ఉంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఒక పండగ వాతావరణం అనమాట. మీలో ఒక తేజస్ అనేది ఉంటుంది. ఆ తేజస్ అనేది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. కోపంతో ఉన్నవారు కూడా, అంటే మనసులో ద్వేషం ఉన్నవారు కూడా మిమ్మల్ని చూస్తే అవన్నీ మర్చిపోతారండి. అంటే మీలో ఇలాంటి పండగ ఎనర్జీస్ అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చెప్పాలి, ఒక పాడైపోయిన ఇల్లుని చూసాం అనుకోండి, అలా నాశనం చేసేసారేంటి, అందంగా ఉంటే ఇది వరకు ఈ ఇల్లు చాలా బాగుండేది. అలానే ఎవరైనా అందంగా ఉండి ఏదైనా డిప్రెషన్లో వెళ్ళిపోయి పాడైపోయారనుకోండి, హెల్త్ పరంగా చాలా బాగుండేవారు, ఇలా పాడైపోయారేంటి అని అంటారు కదా. అలాగే మీ విషయంలో మీరు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మీరు ఏదైనా సరే సిచ్యువేషన్స్ చక్కబెట్టుకుంటారండి. ఆ చక్కబెట్టుకునేది ఏంటి అంటే మీరు ఎప్పుడు జీవితాన్ని కూల్చుకోవాలని అనుకోరు. ఉన్నది చిన్నిళ్ళైనా సరే, పూరిళ్ళైనా సరే అందంగా ఉంచుకోవాలని అనుకుంటారు. అంటే చూసే వాళ్ళని ఆకర్షించేలా ఉంటాయి. జీవితం పాడు చేసుకునే రకాలైతే కాదండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి చెప్పుకునేది ఏంటి అంటే మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. మిమ్మల్ని చూసి జీవితం అంటే ఇలా ఉండాలి అని నేర్చుకోవాలి అన్నట్టు చుట్టూ సొసైటీ అయితే మీకు ఇలాంటి గుర్తింపు గౌరవం అయితే ఇస్తుందండి. ఇక్కడ మిమ్మల్ని ప్రతి శుభకార్యానికి పిలవాలని చూస్తారు. కానీ మీ లైఫ్ ఇలా ఉంది కదా, మీరు లైఫ్లో సెటిల్ అవ్వలేదు అంటే ఏ డబ్బు సంపాదన లేదు, బంగారం లేదు, మీరు అందంగా లేరు, ఇవేమీ చూడరండి. మీలో ఒక గుర్తింపు గౌరవం అన్నది ఉంటుంది. అంటే సొసైటీలో ఒక గుర్తింపు గౌరవం అన్నది ఉంటుంది. మీరు జీవితాన్ని నాశనం చేయరు, నాశనం చేసుకోలేరు. ఎప్పుడు కూడా ఎదురు చూస్తారు. అంటే ఇందులో ఒక అడుగు అందులో ఒక అడుగు వేయరు. ఇప్పుడు ఒక డ్రీమ్ అన్నది ఉంటుంది కదా, ఒకరికి ఇల్లు కట్టుకోవాలని డ్రీమ్ ఉంటుంది, ఒకరికేమో మంచి సంబంధంతో మ్యారేజ్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది, అండ్ భార్యాభర్తలు ఉంటే అందంగా జీవితం గడపాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అత్యాశలు అయితే మీకు లేదండి, ఒక ఆశ, అది కూడా ఒక అందమైన జీవితం ఉండాలని అనుకుంటారు. కానీ ఆ అందమైన జీవితం ఎలా ఉండాలో మీకు తెలుసు, మీరు ఎలాంటి వారో సొసైటీకి తెలుసు. మీకు తెలియకుండానే మీకు ఒక గుర్తింపు గౌరవం అన్నది ఉంటుందండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నా సంతోషం అనేది ఉంటుంది. మిమ్మల్ని పలకరించే వాళ్ళైనా సరే మనస్ఫూర్తిగా అయితే మాట్లాడతారు. మీరు వెళ్ళిపోయాక ఒక మాట, మీ ముందు ఒక మాట అయితే మాట్లాడరు. ఈ ఎనర్జీస్ మీ గురించి ఏం చెప్తున్నాయి అంటే 4 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే మీరు ఎక్కడుంటే అక్కడే పండగ వాతావరణం. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీ పర్సన్కి అనుమానం ఎక్కువండి. ప్రతిదీ వారు లైట్ తీసుకుంటారు, కానీ వారి మనసులో ఏదో ఆలోచనలు అయితే ఉంటాయి. ఏదైనా తెలుసుకోవాలనుకోండి, అది తెలుసుకునే వరకు నిద్ర పట్టదు. ఇప్పుడు మీ విషయంలో అయినా సరే, థర్డ్ పార్టీ వారి విషయంలో అయినా సరే ఎలా ఉంటాయంటే మంచి వాళ్ళేమో ఇబ్బంది పెడతారు, చెడ్డ వాళ్ళేమో గౌరవిస్తారు. ఇటువంటి టైప్ అండి. క్యూరియాసిటీ ఎక్కువ. ఇప్పుడు కోపంతో మాట్లాడిన వాళ్ళేమో చెడ్డవాళ్ళు అయిపోతారు వీరి దృష్టిలో. అలానే మంచిగా స్వీట్గా మాట్లాడేవారేమో మంచి వాళ్ళు అవుతారు. అంటే వీరితోటి ఆర్గ్యుమెంట్ చేయకూడదు, వీరికి నచ్చినట్టు ఉండాలి. అండ్ ప్రతిదీ వారి అడగకుండానే వారికి సమాధానం అయితే ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా చెప్పకుండా ఉంటే వీరికి అదొక ఎనర్జీస్ అండి. ఒక అనుమానం కానీ, ఒక కోపం కానీ, ఒక ద్వేషం కానీ ఇలా మనసులో పెట్టేసుకుంటారు. ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు, కానీ ఏమి పట్టించుకున్నట్టు కనిపిస్తారు, ప్రతిదీ పట్టించుకుంటారు. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఏమైనా చెప్పారనుకోండి, అది వారు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అవన్నీ అనవసరం. వారి ఆ మాట చెప్పారు, అది మనసులో పెట్టుకుంటారు, కానీ దాన్ని
వారికి తెలుసుకునే వరకు వదిలిపెట్టరు. ఒకవేళ తెలుసుకున్నా సరే అది నిజమని నమ్మలేరు. ఇలాంటి ఎనర్జీస్ అనమాట. మీ పర్సన్కి అన్ని విషయాలు కావాలి, అందరి గురించి కావాలి, కానీ వారు ఏ విషయం పట్టించుకున్నట్టు కనిపించరండి. ఏంటంటే ప్రతిసారి మనసులో అయితే పెట్టేసుకుంటారు. ఆ మనసులో పెట్టుకునేది ఎలా ఉంటుందంటే అదొక ద్వేషంగా మారిపోవచ్చు, అదొక అనుమానంగా మారిపోవచ్చు. మంచి వాళ్ళేమో ఒక సామెత అయితే ఉంటుంది, అయిన వాళ్ళని ఆకులో కాని వారిని కంచంలో అన్నట్టు. అలాంటి మీ పర్సన్ అయితే ఆలోచనలు అవుతూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు వారిని పొగిడితే ఆనందం పడిపోతారు. ఒకవేళ ఉన్నట్టు మాట్లాడమనుకోండి, వీరికైతే నచ్చదు. వీరికి ఉన్నట్టు మాట్లాడకూడదండి. వీళ్ళని పొగడాలి. వీళ్ళు ఏం చెప్పినా వినాలన్నమాట. చాలా ఓపికగా వినాలండి. ఒకవేళ కొంచెం మనం పని తర్వాత మాట్లాడదామంటే హట్ అయ్యి మాట్లాడడం అయితే మానేస్తారు. కానీ మాట్లాడడం మానేసినా సరే కానీ ఏదో ఒక విషయం తెలుసుకోవాలని క్యూరియాసిటీ అన్నది ఎక్కువ ఉంటుంది. మీ పర్సన్ అయితే ఇటువంటి వారండి. మనసులో అన్ని విషయాలు దాచేసుకుంటారు కానీ పైకి చెప్పరు, కానీ ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు. వీరికి అనుమానాలు ఎక్కువ, అబద్ధాలు ఎక్కువ. చెడ్డవారితోటి స్నేహాలు ఉంటాయి, మంచి వారితోటి బంధాలు విడదీసుకుంటారు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. వీరు ఎలాంటి వారంటే ఇప్పుడు మీరున్నారు, మీకున్న గౌరవం వారికి తెలియదండి. వారికి విలువ అన్నది తెలియదు. మీకు చుట్టూ ఉన్నవారు విలువిస్తారు కానీ వీరైతే విలువివ్వరు. ఇప్పుడు మీకు విలువిచ్చిన వారితో కూడా అది ఒక ఈర్ష్య కుళ్ళుకుంటారనమాట. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే అలా కనిపిస్తున్నాయి. అది చెడ్డవారితో సావాసం చేసామనుకోండి, వాళ్ళు మంచివారు కాదన్నా సరే వారితోటే ఉంటారు, వారితోటే రిలేషన్ ఉంటారు, వారితోనే మాట్లాడతారు. ఇలా మీ పర్సన్ అనమాట. వారిని ఎలా చూడాలి, వీరిని ఎలా పట్టించుకోవాలి అన్నదేమీ ఉండదు. వారికి ఏది నచ్చితే అదే చేయాలి. ప్రతిదీ వారికే కావాలి. ఆలోచనలన్నీ మనసులో పెట్టుకుంటారు. అది పాజిటివ్గా క్రియేట్ చేసుకోవచ్చు, నెగిటివ్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వీరి ఇలాంటి ఎనర్జీస్ అయితే మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. కాంబినేషన్స్ పరంగా తీస్తున్నానండి. నెక్స్ట్ నైట్ ఆఫ్ వ్యాండ్స్, ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్. వీరికి కొంచెం పొగరు ఎక్కువ. ఎలా ఉంటారంటే వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. వీరికి అవసరమైతే మాట్లాడతారు, అవసరం తీరిపోయాక వారి పని వారు చూసుకుంటారండి. ఒకవేళ హెల్ప్ అడిగినా సరే వారైతే అందుబాటులో అయితే ఉండరు. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మాటల పరంగా హర్ట్ చేసే గుణం అనమాట. వీరే పెద్దరికంగా ఉన్నట్టు, వీరి చుట్టూ ఉన్నవారు వీరి మాట విన్నట్టు ఫీల్ అవుతారు. కొంతమంది చూడండి డమ్మీ మాటలు ఎక్కువ చెప్తారు కదా, వారికి ఈ సొసైటీలో ఇలా ఉంది, వారి మాటే వింటారు. కొంతమంది డమ్మీ మాటలు ఎక్కువ చెప్తారు, గొప్పలుగా మాట్లాడతారు. అలాంటి వారు ఇలానే ఉంటారండి. వీరి చూసే చూపు కానీ మాట్లాడే మాటలు కానీ నిజమైనవి కాదు. ఆ చూపుల్లో జాలన్నది ఉండదండి. ప్రతిదీ అనుమానంగా చూస్తారు, గుచ్చి మాట్లాడినట్టు మాట్లాడతారు. ఇంకా అలానే ఇప్పుడు మీకు హెల్త్ బాగోలేదనుకోండి, దాన్ని వేరేలాగా క్రియేట్ చేసేసుకుని ఆలోచించేసుకుంటారు. మీ పరిస్థితి బాగోలేదనుకోండి, వారు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అంటే ఒకరిని తక్కువ చేసే గుణం వీళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళ పరిస్థితి బాగోలేదు కదా, పోనీ సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారు ఒకలాగండి. అంటే వీరితో మాట్లాడితే వాళ్ళు ఏదో తక్కువైపోతున్నట్టు, ఏదో మాట్లాడామా ఆ మాట్లాడింది కూడా ఎదుటివారితో వేరేలా అయితే చెప్తారు. నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ప్రతిదీ తెలుసుకుంటారు. అది తెలుసుకునేది ఒక చోట ఒకలా మాట్లాడతారు, ఒక చోట ఒకలా మాట్లాడతారు. మీరు ఇప్పుడు బాధతో మాట్లాడారనుకోండి, వారు నవ్వుతారు, హ్యాపీగా వారికి నవ్వొచ్చేస్తుంది, రీజన్ లేకుండా నవ్వు వస్తుంది అనమాట. అలాంటి ఎనర్జీస్ అండి. అంటే మనసులో బాధ అన్నది ఉండదు, పైకి ఏంటంటే ఒక సింపతి అన్నది చూపిస్తారు. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వీరు గొప్పలు ఎక్కువ, ఈగో ఎక్కువ, అందరి సొసైటీలో వీరే మాట వింటున్నట్టు, వీరికి ఏదో వాల్యూ ఉన్నట్టు, అందరూ తక్కువ చేసినట్టు. కొంతమంది మైండ్లో ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. వారి మనసులో ఎవరి మీద అసలు ఎటువంటి ఎఫెక్షన్ అయితే ఉండదండి. మాట్లాడే మాటలకి, చేసే పనులకి అస్సలు పొంతన అనేది ఉండదు. చుట్టూ ఉన్న వాళ్ళు లేక మనుషుల కింద చూస్తారు. వీరేదో హై క్లాస్ రేంజ్లో అయితే ఫీల్ అయిపోతారనమాట. ఇప్పుడు మీరు వేరే వారు ఉన్నారనుకోండి,
ఇప్పుడు వేరే వారికి మీ మీద కొంచెం ఆస్తుల పరంగా కానీ అందం పరంగా కానీ సంథింగ్ ఏదో మిమ్మల్ని వేరే వారికి పోల్చుకునే అవసరం లేదు. వీరి పోల్చడంలోనే చెప్తున్నాను. వారు ఏదైనా గోల్డ్ కొనుక్కున్నా వస్తువులు కొనుక్కున్నా చూపిస్తే ఇద్దరికి సమానంగా చూపించాలి. ఇది వస్తువు, ఇది కొన్నాను, ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ మీరు పక్క నుండి కానీ వీరికి చెప్తారు, వీరికి ప్రయారిటీ ఇస్తారు, వీరికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మిమ్మల్ని అవమానించినట్టయితే ప్రవర్తిస్తారు. ఇలాంటి గుణం అయితే ఉంటుందండి. వీళ్ళు ఎక్కువ చెప్పుడు మాటలు కూడా చెప్తారు. వీరు పెద్దరికంగా వ్యవహరిస్తారు కానీ కలిపే ప్రయత్నాలు అయితే చేయరు, విడదీస్తారనమాట. ఈ స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డు ఏంటంటే ఫైనల్గా ఎవరికి వారు, మీరేమో ఇష్టమైన వారి విషయంలో కంట్రోల్లో ఉండాలనుకుంటారు. అంటే వారిని ఇబ్బంది పెట్టకూడదు. మీ ప్రేమ అయితే ఉంది, వారు ఎప్పటికైనా మారుతారు, ఆ ప్రేమ పరంగా అయినా మీ కంట్రోల్లోకి వస్తారని మీ ఆలోచన ఉంటుంది. కానీ వారిని కట్టడి చేయాలి, వారిని ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచన అయితే ఉండదు మీ పరంగా చూసుకుంటే. అండ్ మీ పర్సన్ పరంగా తీసుకుంటే ఒక కంట్రోలర్. అంటే మీరు ఏదైనా చెప్పారనుకోండి అది వినరు. ఆ వినేది ఎలా ఉంటుంది, అవతల వారు చెప్పిన మాటలు వింటారు కానీ మీరు చెప్పిన మాటలు లైట్ తీసుకుంటారు, వారికి చెప్పిన మాటలు ఇంపార్టెన్స్ అయితే తీసుకుంటారు. అంటే మీరేదో కంట్రోల్ చేస్తున్నారని చెప్పి వేరే వారి కంట్రోల్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏంటంటే వీరు అందరినీ కంట్రోల్ చెయ్యాలి అనుకుంటారు. చెప్పుడు మాటలతోటి అయితే వెడగొట్టేసి లైఫ్ని వారి ఇష్టం వచ్చినట్టు సిచ్యువేషన్స్ మార్చేస్తూ ఉంటారండి. అంటే స్ట్రెంగ్త్ ఏంటంటే వీరు అందరికీ ఏదో సపోర్ట్గా ఉన్నట్టు డమ్మీ మాటలు అయితే చెప్తారు. మీ పర్సన్ ఏమో ఒకరిని చూసి ధైర్యంగా ఉంటారు కానీ వారు మోసం చేసిన వారినే ఎక్కువ నమ్ముతారు. మీ విషయంలో ఏంటి, మీరు ఎవరున్నా లేకపోయినా మీకున్నది ఒక ధైర్యం. మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎవరికి భయపడని అవసరం లేదు అన్న ఒక ధీమా అయితే మీలో ఉంటుంది. అంటే ఇక్కడ కాంబినేషన్స్ ప్రకారం నేను ఎనర్జీస్ అయితే తీసాను. అండ్ ఇక్కడ కూడా ఈ కార్డ్స్ ఏంటంటే యూనివర్స్ కూడా ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా చెప్తారు. చూడండి, ఇవి షఫల్స్ చేస్తాను. షఫల్స్ చేసి ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ ఎవరి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ లైఫ్లో మీ మనసులో ఒక మేనిఫెస్టేషన్ ఉంటుంది కదా, అంటే ఒక కోరిక అన్నది ఉంటుంది. ఆ కోరిక అన్నది నెరవేరుతుందా లేదా? మీరు ఒక స్వచ్ఛమైన కోరిక అన్నది కోరుకున్నారనుకోండి, అంటే మీ పరంగా మీరు హ్యాపీగా ఉండాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలనే గుణం అయితే మీకు ఉంది కదా. ఇప్పుడు యూనివర్స్ కూడా మీలాంటి వాళ్ళకి ఏం చెప్పబోతుంది, ఎలాంటి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వబోతున్నారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి మీరిచ్చే బ్లెస్సింగ్స్, మధ్యలో నుంచి అయితే తీస్తానండి ఎనర్జీస్ కార్డ్స్. యూనివర్స్ మీ ఎనర్జీస్కి ప్యూరిటీ చూసారా? ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు ప్యూరిటీ అన్నది మనసు అన్నది చాలా స్వచ్ఛంగా అయితే ఉంచుకుంటారండి. పాస్ట్లో ఏదైనా జరిగిందనుకోండి అది మనసులో పెట్టుకోరు కూడా. ఏదైనా ఎవరితో గొడవలు పడ్డారనుకోండి, పాస్ట్ విషయాలన్నీ మనసులో పెట్టేసుకుని దాన్ని ఒక పగ ప్రతీకారంగా చేసేసుకుని వాళ్ళని నాశనం చేయాలి అన్న ఆలోచన అయితే ఉండరు. ఎప్పటికప్పుడు మీరు మర్చిపోతూ ఉంటారనమాట. మీకు కావాల్సింది ఏంటంటే ఒక స్వచ్ఛమైన స్నేహం, ఒక స్వచ్ఛమైన ప్రేమ, ఒక స్వచ్ఛమైన బంధం, ఇలాంటిదే కోరుకుంటారని. అండ్ ఏదైనా సరే ఒకసారి చేసిన తప్పు మళ్ళీ వాటి జోలికైతే వెళ్ళరండి. అంటే అక్కడికక్కడ నేర్చుకుంటారు. కొంతమంది ఏంటంటే వారికి ఎన్ని రకాలుగా జరిగినా, అది ఎన్ని నెగిటివ్ జరిగినా సరే కొంతమందికి వివరం అనేది రాదు. మీరు ఒక విషయానికే లైఫ్ అనేది నేర్చేసుకుంటారనమాట. అంటే ఇప్పుడు ఈ లైఫ్ ఇలా ఉంది, ఆ తప్పులో మీరు ఎంతో నేర్చుకున్నారు. ఎప్పుడు ఆ విషయం జోలికి వెళ్ళకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు, ఒకరి మిస్టేక్స్ని చూపించకూడదు, వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న మీకు యూనివర్స్ ఏం చెప్తుందో తెలుసా? మీ మనసు తగ్గట్టే మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే వస్తారండి. వారు కూడా రైట్ పర్సన్ అనమాట. ఇప్పుడు మీరు లవర్స్ అనుకోండి, మీ పర్సన్ అంటే మీ సోల్మేట్ రావడం అయితే జరుగుతుంది. యూనివర్స్ గిఫ్ట్ పరంగా మీకు న్యూ పర్సన్ అయితే రాబోతున్నారంట. అది కూడా చాలా బెటర్ పర్సన్ అండి. అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మీ ప్యూరిటీ అంటే మీరు ఇచ్చిన రిలేషన్ పరంగా ఒక హెల్తీ రిలేషన్షిప్ ఎక్కడైనా ఉంది అంటే అది మీ దగ్గరే ఉంటుంది. మీ పర్సన్ ఎవరితో మాట్లాడినా, ఎంతమందితో రిలేషన్లు ఉన్నా సరే ఆఖరిగా తెలుసుకునేది మీ గురించేనండి. ఎప్పుడు కూడా
ఏది సాటి రాదు. అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే, బయట వాళ్ళు చెప్పే మాటలు వేరే. ఓకే, అలాగా మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. అదేనా సొంతిలైనా సొంత గూటేనండి. బయట 2 నెలలున్నా, 3 నెలలున్నా, 4 సంవత్సరాలున్నా, 5 సంవత్సరాలున్నా ఎప్పుడు సాటి రాదు. ఎప్పటికైనా సొంత గూటికే చేరాలి అన్నట్టు ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా పాస్ట్లో ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్స్ జరిగిపోయినా అనుకోండి, మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా ఆ పాస్ట్ గురించి మాట్లాడొద్దు. అండ్ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ వచ్చినా ఆ పాస్ట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావడం కానీ, అండ్ పాస్ట్ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీ ప్రేమను అర్థం చేసుకోవడం కానీ ఈ విషయం అయితే జరుగుతుందంట. ప్యూరిటీ ఏంటంటే మీరెప్పుడు జస్టిస్ చేయాలని అనుకుంటారండి, ఒకళ్ళు నాశనం చేయాలని అయితే అనుకోరు. అంత స్వచ్ఛంగా అయితే మీరైతే ఉంటారు. నెక్స్ట్ మీ పర్సన్ గురించి ఏం చెప్తున్నారు యూనివర్స్ చూసేవారి పర్సన్ యొక్క ఎనర్జీస్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. బ్యూటీ, ఐ మేక్ ఎవ్రీవన్ ఫీల్ ద బ్యూటీ ఆఫ్ మై సోల్. మీ పర్సన్కి అందం పిచ్చి ఎక్కువ అనుకుంటారండి. ప్రతిదీ అట్రాక్ట్ అయిపోతారు. మాటల్లో అందం చూసుకోరు, మనసు అందం చూసుకోరు. కళ్ళకి కనిపించేదే అందం అనుకుంటారు, కంటికి కనిపించేది నిజం అనుకుంటారు, చెవులు వినిపించేదే నిజం అనుకుంటారు. ఏది కూడా ఏది మంచి ఏది చెడ్డ అనేది తెలుసుకోలేరు. మీ పర్సన్కి అట్రాక్షన్ ఎక్కువండి. అందుకే మీ విషయంలో వారు అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ అవతల వారి మాటల్లో అదే నిజమని అయితే నమ్ముతున్నారు. ఏదైనా సరే ఫీల్ అవుతారనమాట. ఒకళ్ళు అబద్ధం చెప్పారనుకోండి, అది నిజమా అబద్ధమా అది అనవసరం. వాళ్ళు ఏదైనా ఎమోషనల్గా ఏదైనా స్టోరీ చెప్తే అది కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీరు ఎమోషనల్గా వారి గురించి ఎంత తాపత్రయపడినా సరే వారు పట్టించుకోరు. అలాంటి మైండ్ సెట్ అయితే వీళ్ళు ఏంటంటే ఫ్రీ సోల్గా ఉండాలి అంటారు. అంటే ఫ్రీడమ్గా ఉండాలి, వారిని ఎవరిని అడగకూడదు. ఇలాంటి వారు ఎలా ఉంటారు అంటే, ఫ్రీడమ్ ఉన్న చోటేమో విలువ తెలుసుకోకుండా వెళ్ళిపోతారు, ఫ్రీడమ్ లేని చోటేమో జీవితాన్ని అంకితం చేసేస్తారు. అలాంటి ఎనర్జీస్ అనమాట. మీ పర్సన్కి బ్యూటీ అట్రాక్షన్ వల్ల వారి లైఫ్ వారే అనుమానం పెంచుకోవటం, అబద్ధాలు చేసుకోవటం, ఎవరేది చెప్పినా నమ్మేస్తారు, ఏ అందం చూసినా అట్రాక్ట్ అయిపోతారు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ నైట్ ఆఫ్ ఫ్యాన్స్కి అంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించి యూనివర్స్ ఏం సమాధానాలు చెప్తున్నారు. సెలబ్రేషన్, ఐ షో మై గ్రాట్యూడ్ అండ్ సెలబ్రేషన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరితోటి స్నేహాలు కావాలండి. ఆ స్నేహాలు ఏంటంటే వీళ్ళకి లాభం వచ్చేలా ఉండాలి. అంటే అవతల వారు వీరికి ఖర్చు పెట్టాలి. ఎక్కడ డబ్బు ఉంటే, ఎక్కడ వీరికి కన్వీనియంట్గా ఉంటే అక్కడే వాలిపోతారనమాట. ఖర్చు పెట్టే గుణం అయితే వీరి దగ్గర లేదండి. ఎలా ఉంటారంటే ప్రతిదీ హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఒక జీవితం నాశనం అయిపోయింది కదా అని అనుకోరు. లైఫ్లో వీరు ఒక ఎంజాయ్మెంట్ అనేది చూస్తారంట, ఎంజాయ్ చేస్తూనే ఉంటారంట. వారి లైఫ్లో ఏమనుకుంటారంటే ప్రతి మూమెంట్, ఇప్పుడు వీరు ఒక చోట అయితే ఉండరండి, ఒకరితోటి నికరంగా అయితే ఉండరు. ఎక్కువగా ప్రతిదీ వారికి కావాలి. ప్రతి చూపు డిఫరెంట్గా చూడడం. అంటే వీళ్ళకి వాయువర్సులు ఉండవు, ఒక మంచి చెడ్డ ఉండదు. చూపు కూడా అనుమానించడం, కొంచెం ఒక డిఫరెంట్ వేలో చూడడం, డిఫరెంట్ వేలో మాట్లాడడం అలాంటిది అనమాట. ఎంజాయ్మెంట్ చేసే పర్సన్ అండి వీరు. వీరేంటంటే ప్రతి ఒక్కరిని ఆకర్షించడానికి మాటలు ఉంటాయి, కానీ వారి మనసు అయితే అంత మంచిదైతే కాదు. మీ పర్సన్ విషయంలో బ్యూటీకి అట్రాక్ట్ అవుతారు. వీరి విషయంలో చూస్తేనేమో లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. మీ విషయంలో చూస్తే ప్యూరిటీ అన్నది కనిపిస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి. మరి ఇక్కడ మీ పర్సన్ కర్మ, మీ కర్మ అన్నది ఎలా ఉంటుందో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇక్కడ నేను